మీరు మన లాస్ట్ క్లాస్‌లో టేబుల్ గురించి నేర్చుకొని ఈ సెషన్‌కొచ్చాం. ఒకవేళ నువ్వు టేబుల్ గురించి తెలుసుకోకపోతే, ఆ క్లాస్ విని ఈ క్లాస్‌కి రా మమ్మ. ఎవ్రీ వీడియోలో నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ పెడుతున్నా. ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి కంప్లీట్ చేస్తేనే నీకు జాబ్ వస్తది. లేకపోతే హెల్ప్ చేయలేను మమ్మ. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఈరోజు మనం ఫార్మ్స్ గురించి బేసిక్ డేటా మనం అర్థం చేసుకున్నాం. ఓకేనా? మన దగ్గర నుంచి కొంచెం డేటా ఒక వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకో. అప్పుడు ఎలా ఎంటర్ చేస్తావు? అప్పుడు ఈ ఫార్మ్ ఎలిమెంట్స్ అనేటివి మనకి హెల్ప్ అవుతాయి. ఫార్మ్ ఎలిమెంట్స్ ఎన్ని రకాలుంటాయి? ఇన్‌పుట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్‌పుట్ అంటే టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ అనేటివి ఇన్‌పుట్ ఎలిమెంట్స్. ఓకేనా? అలాగే మనకి డ్రాప్ డౌన్ ఉంటది. సెలెక్ట్ ట్యాగ్ అంటామనమాట దాన్ని. ఓకేనా? అలాగే చెక్ బాక్సెస్ ఉంటాయి. అలాగే రేడియో బటన్స్ ఉంటాయి. అలాగే పాస్వర్డ్ ఉంటది. ఇవన్నీ ఫార్మ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో, మనము ఫార్మ్స్ ఎందుకు వాడతాము? టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద యూజర్ అని చెప్పేది అర్థం చేసుకోండి మమ్మ. ఓకేనా? ఇది ఫార్మ్స్ గురించి. మనం ఫార్మ్స్‌లో గూడా 2 రకాల ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి మమ్మ. మన ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసేసి వాట్ ఈస్ ఎ ఫార్మ్ యూజ్డ్ ఫర్ అని అడుగుతారు మమ్మ ఇంటర్వ్యూలో. అప్పుడు నువ్వేమని చెప్పాలి? టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద యూజర్ అని చెప్పాలి మమ్మ. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్. ఇక సెకండ్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్ అని అడుగుతారు మమ్మ. గెట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ద యూఆర్ఎల్ అని చెప్పాలి మమ్మ. ఓకేనా? పోస్ట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు సెండ్ డేటా ఇన్ ద బాడీ అని చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్ అని అడిగినప్పుడు నువ్వు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి మామ. అదేంటి అనంటే పోస్ట్ ఈజ్ ఎ సెక్యూర్ దెన్ గెట్ మెథడ్ అని చెప్పాలి. ఓకేనా? ఎందుకు అని అడిగితే సో గెట్ ఈజ్ విజబుల్. ద డేటా ఈజ్ విజబుల్. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద పోస్ట్ ద డేటా వోంట్ బి విజబుల్ అని చెప్పాలి మామ. ఓకేనా?